Hello students, how are you? I thought you all are fine at your homes. Is it right now? Yes. Okay. We have successfully completed our semester 1 book. Is it right? Yes. Okay, now we are going to start our semester 2 book first lesson. What is the first lesson in English? The hunter and the doves. Yes, the hunter and the doves. Repeat with me once again the lesson name. What is the lesson name? The hunter and the doves. Yes, this is the lesson, our first lesson. Okay, shall we go to the lesson? Okay, look at what is the overall lesson we can see here in that box. Look at there. This story is about how a flock of doves work together to escape from the hunter's net. It teaches us that there is strength in unity. ఓకే, ఈ స్టోరీ దేని గురించి చెప్పుకుంటున్నాం మనం? ఈ స్టోరీ దేని గురించి, ఓవరాల్ ఏంటి థీమ్ ఈ స్టోరీది? ఎస్, ఒక ఫ్లక్ ఆఫ్ డవ్స్ అంటే తెలుసు కదా. ఎస్, ఫ్లక్ ఆఫ్ డవ్స్ ఒక హంటర్ యొక్క నెట్లో చిక్కుకుపోయినాయి అనమాట. అలా చిక్కుకుపోయినప్పుడు అవి ఆ నెట్ నుంచి ఎలా ఎస్కేప్ అయినాయో చెప్పేదే ఈ స్టోరీ. డవ్స్ తెలుసు కదా, బర్డ్స్. ఎస్. అండ్ నెక్స్ట్ ఈ స్టోరీ గురించి మనకి మోరల్ ఏంటంటే, ఈ స్టోరీలో స్ట్రెంగ్త్ ఆఫ్ యూనిటీ యొక్క స్ట్రెంగ్త్ని గురించి మనం ఈజీగా, అంటే యూనిటీగా ఉంటే మనకి ఎంత స్ట్రెంగ్తో చెప్పేదే ఈ లెసన్ అనమాట. ఓకేనా, లెట్స్ వి గో. ఓకే, లుక్ ఎట్ దేర్. A long time ago, a flock of doves was flying in search of food. A long time ago. ఎప్పుడో మనం చిన్నప్పుడు మన మదర్స్ కానీ మన గ్రాండ్ మదర్స్ కానీ మనకి స్టోరీస్ చెప్పమంటే ఎలా చెప్తారు? అనగనగనగా అని చెప్తారు కదా. ఎస్, ఇక్కడ ఇంగ్లీష్లో దాన్ని ఏమంటారంటే లాంగ్ టైమ్ ఎగో అంటారు. లాంగ్ టైమ్ ఎగో అంటారనమాట. ఓకేనా, ఒక లాంగ్ టైమ్ ఎగో ఒక ఫ్లాక్ ఆఫ్ డవ్స్ ఫ్లై అవుతున్నాయి అనమాట. దేనికోసం ఫ్లై అవుతున్నాయి అవి? ఫుడ్ సర్చింగ్ కోసం. ఫుడ్ ఎక్కడుంది అని సర్చ్ చేసుకొని అక్కడ తినేసి మళ్ళీ అక్కడి నుంచి ఇంకొక చోటికి ఫ్లై అయ్యి అక్కడ ఫుడ్ ఉంటే అక్కడ తిని అలా అనమాట. వాటికి మనలాగా డబ్బులు ఉండవు కదా ఫుడ్ కొనుక్కొని తిననీకి. ఎస్, కాబట్టి అవి ఏంటి, ఎక్కడైనా ఫుడ్ ఉంటే ఆగి ఫుడ్ తింటాయి అనమాట. అలా ఫుడ్ కోసం సర్చ్ చేస్తూ ఉన్నాయన్నమాట. After flying a long distance, the doves was tired. After flying a long distance, చాలా దూరం ఫ్లై అయిన తర్వాత డవ్స్కి టైర్డ్ అయిపోయాయి అనమాట. ఇప్పుడు మనం కూడా చాలా గేమ్స్ బయట గ్రౌండ్లో, మనము స్కూల్ గ్రౌండ్లో చాలాసేపు గేమ్స్ ఆడుకుంటే ఏమవుతాం, మనం కూడా టైర్డ్ అయిపోతాం కదా. టైర్డ్ అయిపోయి వాటర్ ట్యాప్స్ దగ్గరికి వచ్చి వాటర్ తాగుతాం కదా. అలాగే అవి కూడా చాలా టైర్డ్ అయిపోయినాయి అనమాట. Suddenly, one of the doves noticed that there were some rice grains scattered under the banyan tree. సడన్గా ఆ డవ్స్ యొక్క, ఇప్పుడు డవ్స్ ఉన్నాయి కదా, ఫ్లక్ ఆఫ్ డవ్స్ ఉన్నాయి కదా, ఫ్లక్ ఆఫ్ డవ్స్లో వన్ డవ్ ఏం చేసింది, సడన్గా కొన్ని రైస్ గ్రెయిన్స్ని స్కాటర్డ్, అంటే కొన్ని రైస్ గ్రెయిన్స్ అక్కడ బనియన్ ట్రీ కింద పడి ఉండడం చూసిందనమాట. స్కాటర్డ్ అంటే అక్కడ, అంటే ఐడెంటిఫై చేయడం లాగా అనమాట. అక్కడ కొన్ని రైస్ గ్రెయిన్స్ ఉండడం చూసిందనమాట. చూసి ఎస్ అక్కడ రైస్ గ్రెయిన్స్ ఉన్నాయని చెప్పి వాళ్ళ మిగిలిన వాళ్ళ ఫ్లక్ మెంబర్స్తో పాటు షేర్ చేసుకుంది. ఓకేనా, నెక్స్ట్ లుక్ ఎట్ దీస్ ఈజ్ ద డవ్స్. ఓకే, లుక్ ఎట్ దేర్, లుక్ ఎట్ ఆన్ ద గ్లాసరీ బాక్స్. స్కాటర్డ్ థింగ్స్ thrown in different distance covering a large area. Things thrown in a different, అంటే ఇప్పుడు మనము రైస్ గ్రెయిన్స్ని ఇలా త్రో చేసామనుకో, మన చేతిలో ఉన్న రైస్ గ్రెయిన్స్ని ఇలా త్రో చేస్తే ఏమవుతాయి, కొంచెం ఎక్కువ డిస్టెన్స్లో అలా పడిపోయి ఉంటాయి కదా. ఎస్, దాన్ని స్కాటర్డ్ అంటారనమాట. ఓకేనా, నెక్స్ట్ the doves were flying in search of what? A place of rest or food. Yes. Next,
Look at there an Antonium box. Scattered, gathered, scattered, gathered. Okay, this is. Okay, next. Soon all the doves flow to the ground to eat. ఇంకా తర్వాత ఏమైనా అన్ని డవ్స్ చూసినాయి అనమాట. ఆ డవ్ చెప్పేసింది అక్కడ కొన్ని రైస్ గ్రెయిన్స్ ఉన్నాయని. ఇంకా అన్ని డవ్స్ కూడా వెళ్ళి అక్కడ తినడానికి వెళ్ళినాయి అనమాట. ఎక్కడికి? ఆ గ్రౌండ్ దగ్గరికి. దే వర్ ఆల్ హ్యాపీ టు ఫైండ్ ఫుడ్. అవన్నీ చాలా హ్యాపీగా ఉన్నాయి ఎందుకు? ఫుడ్ని ఫైండ్ చేసినందుకు. బట్ యాజ్ దే బిగెన్ టు ఈట్ the grains, a net fell over them. అవి స్టార్ట్ చేసినాయి అనమాట. ఆ గ్రెయిన్స్ని ఈట్ చేయడం స్టార్ట్ చేసినాయి. స్టార్ట్ చేయగానే ఏమైంది? ఒక నెట్ సడన్గా వాళ్ళ మీద పడిపోయిందనమాట. ఒక నెట్ వచ్చి ఆ బర్డ్స్ మీద పడిపోయింది. అయ్యో చూడండి అసలుకి. They were trapped. అవేమైనా ట్రాప్ అయినాయి అంటే ఎవరో ట్రాప్ చేశారు వాటిని. ఎస్, ద doves flapped their wings helplessly. డవ్స్ ఏం చేసినాయి? హెల్ప్లెస్గా వాటి వింగ్స్ని ఫ్లాప్ చేసినాయి. అంటే ఫ్లాప్ చేయడం అంటే వింగ్స్ని ఇలా పైకి కిందికి పైకి అప్ అండ్ డౌన్లో కొట్టుకున్నాయి అనమాట. ఎస్, దాన్ని ఫ్లాప్డ్ అంటారనమాట. దే tried hard to escape from the net, but they could not. అవి చాలా హార్డ్గా ట్రై చేసినాయి. అవి ఆ నెట్ నుంచి ఎస్కేప్ అవడానికి చాలా గట్టిగా ట్రై చేసినాయి అనమాట. కానీ అవి ఎస్కేప్ అవ్వలేకపోయినాయి. చూడండి ఇక్కడ పిక్చర్లో చూడండి అలా. ఎస్, నెక్స్ట్. జస్ట్ దెన్ దే సా ఏ హంటర్ హర్రింగ్ టువర్డ్స్ దెమ్. తర్వాత ఏమైంది? వెంటనే ఒక హంటరు దూరం నుంచి పరిగెత్తుకుంటూ వస్తున్నాడు అనమాట, పిక్చర్లో చూపించినట్లు. ఎస్, హీ సీమ్డ్ హ్యాపీలీ దట్ దేర్ వర్ సో మెనీ doves trapped inside the net. ఆయన చాలా గట్టిగా ఎస్ అబ్బా చాలా డవ్స్ ట్రాప్ అయినాయి ఈరోజు నా నెట్లో. ఈరోజు చాలా డవ్స్ ట్రాప్ అయినాయి, నేను వీటన్నిటిని అమ్మేసుకోవచ్చు, నాకు చాలా డబ్బులు వస్తాయి అని చెప్పి హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు అనమాట ఆయన. ఎవరు? హంటర్. ఎస్, ద డవ్స్ వర్ ఆల్ ఫ్రైటెండ్ అండ్ డిడ్ నాట్ నో వాట్ టు డూ. డవ్స్ చాలా భయపడ్డాయి. అండ్ నెక్స్ట్ వాటికి తెలియక ఏం చేయాలి, ఇంకా హంటర్ వచ్చేస్తున్నాడు, మనం ఏం చేయాలి, మనం అంతా ట్రాప్ అయిపోయాం, ఇప్పుడు ఏం చేయాలి, మనం ఫుడ్ కోసం వస్తే ఇక్కడ మనం ట్రాప్ అయిపోయి మనమే ఫుడ్గా అయిపోయాము అని చాలా ఫీల్ అయ్యారనమాట ఆ డవ్స్. అండ్ నెక్స్ట్ దే హ్యాపెన్ టు బీ వన్ intelligent dove in the flock who come up with a plan. దే హ్యాపెన్. ఇలా జరిగిద్దని ముందుగానే ఒక డవ్ ఏమైంది, ఒక ప్లాన్తో వచ్చింది. అది ఆ ఫ్లాక్లో ఉన్న ఒక ఇంటెలిజెంట్ డవ్ అనమాట. ఎస్, తను ఏమైంది, ముందుగానే జరగబోయేదా, ఇప్పుడు ముందుగా ఏదో జరిగిద్ది నాకు తెలుసు అనే ఒక ఇదితో ప్లాన్లో ఉందన్నమాట తను. ఏమని, ఇలాగ ఏదన్నా జరిగితే ఇలాగా ఈ ప్లాన్ని ఇంప్లిమెంట్ చేసుకోవాలని ముందుగానే ప్లాన్ చేసి పెట్టుకుందనమాట తను. ఆ డవ్, ఆ ఫ్లక్లో ఉన్న ఒక డవ్ అలా ప్లాన్ చేసి పెట్టుకుంది. హీ టోల్డ్ ద అదర్ డవ్స్. ఇంకా అదర్ డవ్స్తో ఏం చెప్పింది చూద్దామా. లెట్ us all fly up together holding the net in our beaks. ఆ డవ్ ఏం చెప్పింది? ఎస్, చూడండి ఇక్కడ పిక్చర్లో. లెట్ us fly up together holding the net in our beaks. మనం బీక్స్తో నెట్ని పట్టుకొని అందరం కలిసి ఒకేసారి ఫ్లై అప్ అవుదాం అని చెప్పింది అనమాట. అందరం కలిసి ఒకేసారి పైకి ఎగురుదామని చెప్పింది. ఎవరు? ఇంటెలిజెంట్ డవ్ చెప్పింది అనమాట మిగిలిన డవ్స్తో. అవర్ స్ట్రెంగ్త్ ఈజ్ అవర్ యూనిటీ, లెట్ us fly to become free.
అప్పుడు ఇంకా ఏం చెప్పింది, అవర్ స్ట్రెంగ్త్ ఈజ్ అవర్ యూనిటీ. మన యూనిటీయే మనకి స్ట్రెంగ్త్. మనము ఈ నెట్ నుంచి తప్పించుకోవాలంటే ఖచ్చితంగా మనం యూనిటీగా వర్క్ చేయాలి. మనం యూనిటీగా వర్క్ చేస్తేనే మనం ఈ నెట్ నుంచి ఎస్కేప్ అవ్వగలం అని చెప్పి అది చెప్పిందనమాట మిగిలిన డాగ్స్తో. మనం అందరం కలిసి ఒకేసారి ఫ్లై అవుదాం నెట్ని పట్టుకొని అని చెప్పింది. ఓకేనా? లుక్ ఎట్ ద trapped. Look at the antonyms box. Trapped, free. Strength, weakness. Okay, look at on the glossary box. Flapped. Move the wings. And next look at on the blue color box. The doves ate the grains of what? Grains of rice is some grains of rice scattered under the banyan tree అని చెప్పాను కదా. ఎస్. నెక్స్ట్, దే వర్ ట్రాప్డ్ ఇన్ ఏ హంటర్స్ నెట్ ఆర్ ఫిషింగ్ నెట్. ఎస్, హంటర్స్ నెట్. ఫిషింగ్ నెట్తో బర్డ్స్ని పట్టుకుంటారా అసలుకి? ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. ఈజ్ ఇట్ రైట్? నో. ఎస్, హంటర్స్ నెట్లో ట్రాప్ అయినాయి. నెక్స్ట్, ద ఇంటెలిజెంట్ డాగ్ ఆస్క్డ్ ద ఫ్రెండ్స్ టు give up or to fly up together with the net. Yes, to fly up together with the net. And next ఏమైందో చూద్దామా. As each dove picked up a part of the net in its beaks, and they all started flying up together. ప్రతి ఒక్క ఈచ్ బర్డ్ ఏం చేసింది, తన బీక్స్ తెలుసు కదా మీకు, బీక్స్తో ఆ నెట్ని హోల్డ్ చేసి అన్నీ ఒకేసారి టుగెదర్గా కలిసి ఫ్లై అప్ అయినాయి అనమాట. ఎస్, ఫ్లై అప్ అయినాయి. యాజ్ దే ఫ్లై అప్ దే క్యారీడ్ ద నెట్ విత్ దెమ్. అవి అలా ఫ్లై అప్ అవుతూ నెట్ని కూడా క్యారీ చేసుకుంటూ వెళ్ళినాయి. చూసారు కదా పిక్చర్లో ఎలా అయితే క్యారీ. ఎస్, బర్డ్స్ చూడండి అక్కడ పిక్చర్లో ఎలా వెళ్తున్నాయో. ఎస్, అలాగే. ద హంటర్ వాజ్ సర్ప్రైజ్డ్ టు సీ ద సైట్. హంటర్ సర్ప్రైజ్ అయ్యాడనమాట దాన్ని చూసి. ఏంటి ఈ బర్డ్స్ నెట్తో పాటు ఫ్లై అవడం ఏంటి అసలుకి? ఇంతకుముందు నేను ఎప్పుడు మీరు చూసారా ఎప్పుడైనా బర్డ్స్ నెట్తో పాటు ఫ్లై అవడం? లేదు కదా. అలాగే హంటర్ కూడా చాలా సర్ప్రైజ్గా ఫీల్ అయ్యాడు. ఏంటి బర్డ్స్ ఏంటి నెట్తో పాటు ఫ్లై అవడం ఏంటి, ఓ మై గాడ్ అని. అప్పుడు బర్డ్స్ నెట్తో పాటు ఫ్లై అవడం చూసారనమాట. నెక్స్ట్, he ran after the birds, but they were too fast for him. అతను కూడా ఏం చేశాడు, బర్డ్స్తో పాటు ఫ్లై అయ్యి ఆ నెట్ని పట్టుకొని కిందికి లాగుదామని చెప్పి బర్డ్స్తో పాటు పరిగెత్తాడనమాట. కానీ హంటర్ కంటే ఫాస్ట్గా బర్డ్స్ ఫ్లై అయినాయి అనమాట. సూన్ the doves were flying over hills and valleys and over out of each of the reach of the hunter. తర్వాత బర్డ్స్ అలా ఫ్లై అవుతూ వ్యాలీస్ని ఇంకా హిల్స్ని వీటన్నిటిని దాటుకుంటూ ఫ్లై అవుతూ హంటర్ నుంచి చాలా దూరంగా వెళ్ళిపోయినాయి అనమాట. దెన్ ద ఇంటెలిజెంట్ డాగ్ సెడ్ టు హిస్ ఫ్రెండ్స్. తర్వాత ఇంటెలిజెంట్ డాగ్ ఏం చెప్పింది వాళ్ళ ఫ్రెండ్స్తో చూడండి. నౌ లెట్ us try and get out from this net. A mouse on the nearby hills is my good friend. I'm sure he can help us. అప్పుడు ఏం చెప్పింది, ఎస్, ఆ పిక్చర్లో చూడండి డావ్ ఏం చెప్పింది వాళ్ళ మిగిలిన డావ్స్తో. ఎస్, నాకు ఒక ఇక్కడ దగ్గరలో ఒక మౌస్ ఉంది. ఆ మౌస్ నాకు గుడ్ ఫ్రెండ్, చాలా మంచి ఫ్రెండ్, గుడ్ ఫ్రెండ్. ఆ మౌస్ మనకు ఖచ్చితంగా హెల్ప్ చేస్తుంది, మనం ఈ నెట్లో నుంచి బయటికి వెళ్ళిపోవచ్చు అని చెప్పి ఇంటెలిజెంట్ డావ్ మిగిలిన డావ్స్కి చెప్పింది అనమాట. సో ద డావ్స్ ఫ్లై విత్ ద నెట్ టు సీక్
టు సీక్ ద హెల్ప్ ఆఫ్ ద మౌస్. తర్వాత ఏమని ఆ మిగిలిన డాగ్స్ కూడా ఒక అగ్రీ చేసినాయి అనమాట. ఎందుకంటే తనే కదా ప్లాన్ చేసింది, ఇంటెలిజెంట్ అవే కదా ప్లాన్ చేసింది. సో మిగిలిన డాగ్స్ కూడా ఏం చేసినాయి, అగ్రీ చేసినాయి. ఓకే, మనం అందరం కలిసి ఫ్లాప్ అవుదాము. పర్మిషన్ సీక్, తన్ని పర్మిషన్ మనం అందరము సీక్ చేయడానికి, తన హెల్ప్ సీక్ చేయడానికి మనం అందరం ఫ్లై అప్ అవుదామని చెప్పి మిగిలిన డాగ్స్ కూడా మౌస్ దగ్గరికి వెళ్తాయి అనమాట హెల్ప్ కోసం. ఓకే, లుక్ ఎట్ ఆన్ ద గ్లాసరీ బాక్స్. సీక్, ఆస్కింగ్ ఫర్ సంథింగ్ ఫ్రమ్ సమ్వన్స్. సీక్ అంటే ఆస్కింగ్ సంథింగ్ ఫ్రమ్ సమ్వన్స్. ఇప్పుడు లైక్ మీకు పెన్సిల్ కావాలి, మీరు ఏం చేస్తారు, మీ దగ్గర పెన్సిల్ లేకపోతే పక్కన వాళ్ళని, మీ ఫ్రెండ్స్ని అడుగుతారు కదా. ఎస్, దాన్ని సీకింగ్ హెల్ప్ అంటారు. ఏమంటారు, సీకింగ్ హెల్ప్ అంటారనమాట. అర్థమైందా ఇప్పుడు సీక్ అంటే ఏంటో? నెక్స్ట్ సిక్ వేర్, మళ్ళీ సీక్ వేర్. ఓకేనా, సిక్ అంటే ఇల్నెస్. ఎస్, లుక్ ఎట్ ఆన్ ద బ్లూ కలర్ బర్డ్స్. ద doves escape the hunter. Dash escape the hunter. Manage did not manage to escape the hunter. Yes, managed to escape the hunter. And next, the doves flow to the hills where a dash lived. Cat or mouse? Yes, mouse. Next, antonyms. Look at on the antonyms. Started, ended, fast, slow. Started, ended, fast, slow. Okay, next. The mouse in his hole when the doves reached the hill. The mouse in his hole when the doves reached in the hill. The intelligent dove said to the mouse. ఓకే, ఎప్పుడైతే ఆ డవ్స్ అక్కడికి రీచ్ అయినాయో, మౌస్ ఎక్కడ ఉంది, హాల్లో ఉంది. ఇప్పుడు మన ఇంటికి ఎవరైనా చుట్టాలు వస్తే మనం ఇంటి లోపల ఉంటాం కదా, బయట ఉంటాం కదా. అట్లాగే మీ ఇంటి మీ ఇంటికి మీ ఫ్రెండ్స్ వస్తే ఏముంటుంది, మీరు ఇంట్లో ఉంటారు కదా, మీ ఇంట్లో ఉంటే మీ ఫ్రెండ్స్ వచ్చి మిమ్మల్ని పిలుచుకొని వెళ్తారు, అవునా కదా. ఎస్, అలాగే మౌస్ కూడా లోపల తన హౌస్లో ఉందన్నమాట, హోల్లో ఉంది. హోల్లోకి అన్ని డవ్స్ వెళ్ళలేవు కదా, మౌస్ హోల్లోకి చిన్నగా ఉంటుంది కదా మౌస్ హోల్లోకి డవ్స్ వెళ్ళలేవు. కాబట్టి ఇంటెలిజెంట్ డవ్ మౌస్తో బయట నుంచొని పిలుస్తుంది అనమాట. ఏమని పిలుస్తుందో చూడండి. డియర్ ఫ్రెండ్, వి హ్యావ్ కమ్ టు యూ ఫర్ హెల్ప్. Please come out and help free us from the greatest difficulty we are in. Great difficulty we are in. ఏమని పిలుస్తుంది, డియర్ ఫ్రెండ్, నేను నీ కోసం వచ్చాను, నీ హెల్ప్ కోసము. ఎందుకంటే మేము చాలా ఒక డిఫికల్టీ సిచ్యువేషన్లో ఉన్నాము, మమ్మల్ని ఈ సిచ్యువేషన్ నుంచి బయటికి తీసుకురా ప్లీజ్ అని చెప్పి వాళ్ళ ఫ్రెండ్ని బయటికి పిలుస్తుంది అనమాట. ఈ నెట్ నుంచి మమ్మల్ని, ఈ డిఫికల్టీ నుంచి మమ్మల్ని బయటపడేసాయి అని చెప్పి వాళ్ళ ఫ్రెండ్ని పిలుస్తుంది. హియరింగ్ హిజ్ ఫ్రెండ్స్ వాయిస్, ద మౌస్ కమ్ అవుట్. హీ సా ఆల్ ద డవ్స్ ట్రాప్డ్ ఇన్ ద నెట్ అండ్ సెడ్. తన ఫ్రెండ్ వాయిస్ వినగానే, మీ ఫ్రెండ్ కూడా మిమ్మల్ని ఎప్పుడైనా బయట నుంచొని కమాన్ లెట్స్ వి ప్లే, మనం ఆడుకుందాం రా అని గట్టిగా పిలవగానే మీరు బయటకు వచ్చేస్తారు కదా మీ ఫ్రెండ్ వాయిస్ విని. అలాగే మౌస్ కూడా ఏమైంది, తన ఫ్రెండ్ వాయిస్ వినంగానే వెంటనే బయటకు వచ్చి చూడంగానే అవన్నీ ఏమైనాయి, ట్రాప్ అయి ఉన్నాయి అనమాట, నెట్లో ట్రాప్ అయి ఉన్నాయి అనమాట. ఉండగానే అప్పుడు అడుగుతుంది మౌస్, ఏమని అడుగుతుంది చూడండి. హూ డిడ్ దిస్ టు యూ? ఎవరు చేశారు ఇట్లా మిమ్మల్ని అని చెప్పి మౌస్ అడుగుతుంది అనమాట వాళ్ళని. అప్పుడు అవి ఏం చెప్పినాయో చూడండి. The doves then told the mouse that had happened. ఇంకా డవ్స్ అన్నీ ఏం చెప్పినాయి, మౌస్కి ఏం జరిగిందో చెప్పేసినాయి అనమాట. ఇలా జరిగింది, మేము గ్రెయిన్స్ కోసం వెళ్ళాము ఒక ప్లేస్కి, అక్కడ మమ్మల్ని ట్రాప్ చేశారు ఒక హంటరు అని స్టోరీ మొత్తం చెప్పినాయి అనమాట. ఆ డవ్స్ అన్నీ కలిసి దే సెడ్ దట్ ఇఫ్ హీ నిబుల్డ్ ద నెట్ ఇట్ కుడ్ సెట్ దెమ్ ఫ్రీ.
అవేం చెప్పినాయి, నువ్వు ఇప్పుడు ఈ నెట్ని నిబ్బల్ చేస్తే, నిబ్బల్ అంటే తెలుసు కదా, మౌస్ చిన్న కొరకడం. ఎస్, నువ్వు ఇప్పుడు దీన్ని ఈ నెట్ని నిబ్బల్ చేస్తే మౌస్ మనం క్లాత్స్ కూడా కొరికేస్తుంది కదా. మన ఇంట్లో ఇప్పుడు ఒకవేళ మౌస్లు ఉన్నాయనుకో, ఏం చేస్తాయి అవి, మన క్లాత్స్ని పాడు చేస్తాయి, కొరికేస్తాయి కదా, హోల్స్ పెడతాయి. నువ్వు అలాగే ఇప్పుడు మా నెట్ని కూడా కొరికేస్తే, నిబ్బులు చేసేస్తే మేము బయటకు వచ్చేస్తాము ఈ నెట్ నుంచి అని చెప్తుంది అనమాట. ద మౌస్ డిడ్ యాజ్ రిక్వెస్టెడ్. మౌస్ ఏం చేసింది, వాళ్ళ రిక్వెస్ట్ ప్రకారం పిక్చర్లో చూపించినట్లే నిబ్బులు చేసేసింది అనమాట నెట్ని మొత్తాన్ని. నెక్స్ట్, సూన్ ఆల్ ద డవ్స్ వర్ ఫ్రీ అండ్ దే థ్యాంక్డ్ ద మౌస్. అన్ని డవ్స్ తర్వాత ఏమైనా ఫ్రీ అయిపోయినాయి అండ్ థ్యాంక్ చేసినాయి అనమాట. ఇప్పుడు మీ ఫ్రెండ్ నీకు పెన్ ఇచ్చారనుకో, లేదా పెన్సిల్ ఇచ్చారనుకో, నువ్వేం చేస్తావు, థ్యాంక్ యూ అని చెప్పి రిటర్న్ చేసేటప్పుడు థ్యాంక్ యూ చెప్తావు కదా. అలాగే వాళ్ళు కూడా అవి కూడా థ్యాంక్ చేసినాయి అనమాట. దెన్ దే ఫ్లై అవే హ్యాపీలీ ఇన్ సర్చ్ ఆఫ్ ఫుడ్. ఇంకా హ్యాపీగా అవి ఫ్లై అయినాయి ఫుడ్ సర్చింగ్ కోసం. నెక్స్ట్, నిబ్బల్డ్ మీన్స్ బీట్ సంథింగ్ జెంటిల్లీ and next look at on the blue color box, the mouse dash the doves refused help. No, yes, helped. In the end the doves were not free from the net. Is it right? No, avi free ayini net nunchi. And this is our lesson. This lesson was టుక్ ఫ్రమ్ పంచతంత్ర స్టోరీస్ ఉంటాయి కదా, దాని నుంచి టుక్ చేశారనమాట. అండ్ దిస్ ఈజ్ అవర్ లెసన్. ఐ హోప్ యూ ఆల్ ఆర్ అండర్స్టాండ్ దిస్ లెసన్. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. ఈ లెసన్ పంచతంత్ర స్టోరీస్ నుంచి తీశారనమాట. మీకు తెలుసు కదా పంచతంత్ర స్టోరీస్. ఎస్, థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.